ఇప్పుడే అందిన వార్త బీజేపీ టాప్ ఎంపీకి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి. ఆ విషయాలు ఏంటనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయాలి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ 50 సంవత్సరాలకు శనివారం కన్నుమూశారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్ తరలిస్తుండగానే మార్గ మధ్యంలోనే రమేష్ రాథోడ్ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి రమేష్ రాథోడ్ ఉట్నూరులో ఆయన నివాసం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి తీసుకువస్తుండగా మార్గ మధ్యంలో ఇచ్చోడ వద్ద ఆఖరి శ్వాస విడిచారు. ఆయన భౌతిక గాయాన్ని ఉట్నూరుకు తరలించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. కాగా రమేష్ 1999లో టీడీపీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో కూడా అదే పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి 2018లో ఎంపీగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జూన్ 2021లో బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ టికెట్ అయితే దక్కలేదు. ఇక రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.